ధ్యానాంశం కంటే ముందుగా యేసుక్రీస్తు వంశావళిలో చేరినటువంటి సహోదరుల సంఖ్య ఎంత? స్త్రీల సంఖ్య ఎంతమంది? 5 మంది స్త్రీలు. వారి పేర్లు ఏంటి? తామారు, రూతు, రాహాబు, మరియమ్మ, బత్షెబ. వారి యొక్క జీవిత చరిత్రలు ఏ విధంగా ప్రభు వారికి ఘనతనిచ్చాడో, జీవితాన్ని వెలిగింపచేసిన విధానాన్ని, దేవుడు వారి యొక్క జీవితాన్ని వెలిగింపచేసిన విధానాన్ని మన పుస్తకంలో నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ రోజున మనము నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే, గమనించాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా. నేను అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. ఆ యాక్టివిటీ అది మీరు చూడండి. చూడండి, ఇది ఎంత? ఈ నోట్ ఎంత? ఇంతకంటే పెద్ద నోట్ ప్రస్తుతానికి నా దగ్గర లేదు. ఇది ఎంత నోట్? ఈ నోట్ ఎంత? ఈ నోట్ ఎంత? 100 రూపాయలు. ఇదెంత? ఇదెంత? 2 రూపీస్, 2 రూపాయలు కదా. సరే, ఇప్పుడు ఈ రెండింటిని నేను కింద పడేస్తా. ఓకే, ఫస్ట్ నేను 2 రూపాయలు ఉంది కదా నా చేతిలో, ఈ 2 రూపాయలు కింద పడేస్తా. ఏమవుతుందో మీరు చూసి నాకు చెప్పండి. ఏమైంది? అది శబ్దం వచ్చింది కదా. సరే, ఇప్పుడు ఈ 100 రూపాయల నోట్ని కూడా నేను కింద వేస్తా. ఇప్పుడు చెప్పండి నాకు. రాలేదు కదా. సో ఇదే విధంగానే ప్రభు దృష్టిలో కూడా మన విలువ ఎలాంటిదంటే ఈ 100 రూపాయలు లాంటిది. అర్థమైందా? చిల్లర కింద వేస్తే శబ్దం వస్తుంది, నోటును మనం కింద వేసినప్పుడు శబ్దము రాదు. ఇంత విలువను దేవుడు మనకు సాధించి పెట్టడానికి, మనకు సంపాదించి పెట్టడానికి కల్వరి శిలువలో ఆయన పడిన పాటలు అన్ని ఇన్ని కాదు కదా, చాలా పడ్డాడు. అయితే ఒక రోజున రాబోతా ఉన్నాడు కదా, మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. అదే మేఘాల మీద మనల్ని కొనుక్కోబోతున్నాడు. కనుక మనము ఇక్కడున్న వారందరూ రక్షింపబడిన మనము క్రీస్తు నామంలో, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముని నామంలో, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన మనమందరి విలువ దేవుడు ఒకప్పుడు ఇలా ఉండింది. మన విలువ, అవునా? మన విలువ ఒకప్పుడు ఇలాంటి విలువే. ఇలా కింద వేస్తే మన జీవితాలు ఇలా కల్లోలంగా ఉన్న జీవితాలు. అలాంటి మనల్ని ఆయన రక్తాన్ని కాచి ప్రోక్షించి మనకు ఇంత గొప్ప విలువని ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించాలి. అట్ ద సేమ్ టైం ఆయన గురించి మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉందంటారా లేదంటారా? చెప్పాలి. నేర్చుకోవాలి కదా. నేర్చుకోవడానికి చిన్న, ముసలి, ముదగ, అదేమంటారు, వయస్సు, యవనస్తులు, వృద్ధులు, చిన్నపిల్లలు అని తేడా లేదు. అందరూ అన్ని విషయాలను ఏం చేయాలంట? నేర్చుకోవాలి. మనము చూడండి, చిన్న పిల్లలు, మన చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, మన వసంత కుమారి సహోదరి కుమారుడు ఉన్నాడు. మరి ఇంకా మనం చూసుకుంటే చిన్న పాప రచయిత ఉంది. వీరు ప్రస్తుతానికి చిన్నపిల్లలు. మీరు బలమైన ఆహారం తినగలరా? తినలేదు. కొంచెం పెరిగే కొద్దీ వాళ్ళకు బలమైన ఆహారము పెడతాం. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ బలమైన ఆహారం తిన్నప్పుడు శరీరానికి పుష్టి ఎలా వస్తుందో, మనము ఆత్మీయతలో కూడా ఎదుగుతున్న కొద్దీ, ఆత్మీయతలో కూడా పెరిగే కొద్దీ కూడా మన ఆత్మ కూడా బలం పొందుకోవాలి. మన ఆత్మ బలం పొందుకోవాలి అని అంటే దానికి మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ జీవాహారం మాత్రమే. ఈ జీవాహారం మాత్రమే. కాబట్టి బైబిల్లో ఉన్న మాటలను, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం మనము చేయకూడదు. ఈ విషయం నేను మీకు చెప్పాలని ఆశపడ్డాను. అయితే ఇప్పుడు మన విలువ చాలా గొప్పదని మనమే సర్టిఫికేట్ చూసి తెలుసుకున్నాం కదా. మన విలువ చాలా గొప్పది. మన విలువ చాలా గొప్పదైనప్పుడు మనము విలువ కలిగిన వారమే, అవునా? మనం కూడా అంతే విలువ కలిగిన వారం కదా. మరి ఇంత విలువైన మనల్ని దేవుడు ఆయన గురించి నేర్చుకోవాల్సిన మాటలు కొన్ని మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాక మనం విని ఆ మాటలను నేర్చుకునే వారంగా ఉందాం. అయితే నేను ఈరోజు ఏం చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే, బోధించేవారు,
ఓకేనా? బోధించేవారైనా, బోధన వింటున్న వారైనా, సేవకులైనా, సేవకురాలైనా, అసలు బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, కాలమును బట్టి చూస్తే అంట మనమందరము కూడా బోధకుల వలె ఉండాలంట. మనమంతా ఎవరిలాగా ఉండాలంటున్నాడు దేవుడు? మీరు కొంచెం గట్టిగా చెప్పాలి, అప్పుడు ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. చెప్పండి, మనంతా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు? బోధకుల వలె ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. పాలు తాగే వయసులో మీరు ఉండకండి, చిన్న పిల్లల్లాగా మీరు ఉండకండి, కేవలం వినేవారిగా మాత్రం మీరు ఉండకండి. విన్నదాన్ని అన్వయించుకుంటూ ఇంకొకరికి చెప్పి నేర్పించేవారుగా మీరు ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ కొన్ని విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. దీనికి టైప్స్ ఆఫ్ టీచింగ్, బోధన పద్ధతులు అని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. బోధన పద్ధతులు, బోధించడానికి కొన్ని అవసరమై ఉన్నాయి కొన్ని పాయింట్స్, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం బోధించడానికి కొన్ని రకాలు మనకు అవసరం. సో బోధన యొక్క రకాలు అందామా? అంటే ఏ విధంగా బోధ జరుగుతుంది, ఏ విధాలుగా బోధ జరుగుతుంది అనే విషయంలో ఒక మాట మనము చూద్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవరైనా గట్టిగా మైక్ తీసుకొని చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతారా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. ప్రతి ఒక్కరికి మాటలు మనకు అవసరమే. బోధించే వారికి మాత్రమే కాదు, కానీ బోధ వింటున్న వారికి కూడా అవసరమే. రేపు మనలో దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు కదా. ఎవరిని దేవుడు ఎలా వాడుకుంటాడో మనం చెప్పలేం. ఆయన అంత గొప్పవాడు. కాబట్టి బోధించడానికి కావాల్సినటువంటి కొన్ని అంశాలు నేర్చుకుందాం. బోధించబడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు గుర్తుపెట్టుకోండి. బోధించడానికి అవసరమయ్యే మాటలు, బోధించబడుతున్నవి విని గ్రహించేటువంటి మాటలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఎవరు చదవట్లేదు? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17. సరే, నేను చదువుతాను. దైవజనుడు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు ప్రయోజనకరమై ఉన్నది. నేను ఈ వచనాన్ని, మనము ఏ వచనాన్ని కూడా మనం పొళ్ళైన ఒక సున్నైన తీసేయకూడదు. కానీ మనం ఇక్కడ స్త్రీలకు ఉన్నాం కాబట్టి ఒక మాట నేను చదువుతాను, మీరు వినండి. దైవజనురాలు సన్నద్ధురాలై, అండర్స్టాండ్? అర్థమైందా? దైవజనురాలు సన్నద్ధురాలై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఏం చేయాలంటే ఫస్ట్ ఉపదేశం. ఫస్ట్ ఏమంటున్నాడు? ఉపదేశము. రెండవది ఏంటంట? ఖండించడము. మూడవది ఏమంటున్నాడు? దిద్దుట. అంతేనా? అదే దిద్దడం అంటే తప్పులే కదా, దిద్దుతాం. సో దిద్దుట 3. ఈ 3 మనకు వచనాలలో కనిపించాయి కదా. అండ్ నెక్స్ట్ రోమా పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమా 15:4. అందరూ తీయాలి రెఫరెన్స్. 15వ అధ్యాయము 4వ వచనం తీసారా అందరూ? చూడండి, రోమా పత్రిక 15వ అధ్యాయం 4వ వచనము నేను చదువుతాను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనే
అయితే ఇక్కడ ఒక మాట స్టార్టింగ్ లో చూస్తాం, ఏంటి? లేఖనముల వలన ఏం కలుగుతుందంట? ఆదరణ. ఏంటి 4వ పాయింట్? అమ్మ మొబైల్ ఫోన్స్ కొంచెం సైలెంట్ గా పెట్టుకోండి. సైలెంట్ గా పెట్టేసి. లేఖనముల వలన ఏం జరుగుతుందంట? మనకు ఏం దొరుకుతుందంట? లేఖనములు బట్టి ఆదరణ కలుగుతుంది. అక్కడే ఉంది నెక్స్ట్ తర్వాత పూర్వమందు వ్రాయబడిన లేఖనముల వలన ఆదరణ వలన మనకు మరలా ఏం కలుగుతుందంట? నిరీక్షణ. ఏంటి? నిరీక్షణ. అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. 5 మాటలను నేను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను, దయచేసి గమనించి విందాం. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఉపదేశము. చెప్పండి, ఫస్ట్ ఏంటంట? ఉపదేశం అంటే బోధించే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంట? ఉపదేశిస్తారు. అవునా? ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అని అంటే స్టార్టింగ్ నుంచి, అంటే సంఘంలో ఎదుగుతున్నప్పటి నుంచి, మొక్కగా మనం ఉన్నప్పటి నుంచి మనల్ని వారు ఏం చేస్తారు తెలుసా? చెయ్యి పట్టి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నేర్పిస్తారనమాట. మనం చిన్నపిల్లలు ఏ విధంగా అయితే పట్టుకొని ఒక్కొక్క అడుగు వేయించుకుంటూ వెళ్తామో, అదే విధంగా వారు మన చెయ్యి పట్టుకొని స్టార్టింగ్ నుంచి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మనం సంఘంలో మెలగాలి, అక్షరమార్గం మనం ఎలా ఉండాలి, ప్రార్థించడం ఎలా, విశ్వాసంలో స్థిరంగా ఉండడం ఎలా, ఇలాంటివన్నీ మనకు బోధించడానికి లేదంటే ఉపదేశించడానికి మొట్టమొదటిగా భక్తుడు పలుకుతున్న మాట ఏంటి అంటే ఉపదేశము. ఏంటంటే మొట్టమొదటిది ఉపదేశము. ఏంటి ఉపదేశం అంటే? చెప్పండి. ఉపదేశం అంటే ఇదిగో నెక్స్ట్ నేను చెప్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మాటలు ఏవైతే ఇప్పుడు నేను చెప్తా ఉన్నానో, నేను చెప్పినట్లే కాకుండా మీకు అర్థమైన వేలో అయినా మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే శుక్రవారము, మళ్ళీ మనకు మంగళవారం అయితే క్లాస్ మిస్ అవుతాం కాబట్టి వచ్చే శుక్రవారం ఖచ్చితంగా నేను చెప్తాను. వచ్చే శుక్రవారం ఒక 10 నిమిషాలు కేటాయించి ఖచ్చితంగా ఈ మాటలు తిరిగి మీరు చెప్పాలి. ఆ చెప్పే వాళ్ళల్లో నేను 2 ఎన్నుకుంటా. ఈరోజు 2 ఎన్నుకుంటా. ఆల్రెడీ నా దగ్గర పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లు వేస్తా కింద. ఎవరి నేమ్స్ వస్తాయో వాళ్ళు చెప్పాలి. వినండి జాగ్రత్త. ఫస్ట్ ఏంటి? ఉపదేశం. ఉపదేశం అంటే ఏంటి? ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నీ మొదట్లోనే తెలిసిపోతాయి మనకు. మన చేయి బట్టి నడిపిస్తున్నప్పుడే సేవకులు అంటారు, మనకు తెలిసిపోతాయి అన్నమాట. అండ్ రెండవదిగా ఏమంటా ఉన్నాడు చూడండి. రెండవది ఏమంటా? ఖండించడం. అంటే ఖండించడం అంటే ఏంటో తెలుసా? వాక్య విరుద్ధంగా ఎవరైనా బోధ చేస్తే వాటిని మనం ఏం చేయాలో తెలుసా? ధైర్యంగా ఖండించాలి. మీరు చెప్తుంది తప్పు, మీరు చెప్తుంది రాంగ్, లేఖనాలు అలాగునా, మీరు చెప్పులాగునా లేవు అని మనము చెప్పాలన్నమాట. బెరయ సంఘం ఎలా ఉంది? పౌలు ఎంత గొప్ప భక్తుడమ్మా పౌలు. అలాంటి పౌలు చెప్తే కూడా, అలాంటి పౌలు శీలలు చెప్పిన మాటలు కూడానంట బెరయ సంఘస్థులకు ఏమైపోయినాయంట? ఓయమ్మా ఇలా ఉందా లేదా, నిజంగా ఇట్లా ఉందా లేదా, ఉందా అని వాళ్ళు ప్రతి దినము లేఖనాలు ఏం చేస్తా ఉన్నారంట? పరిశీలిస్తా ఉన్నారంట. లేఖనాలను ప్రతి దినము పరిశీలించి ఇది తప్ప ఒప్ప, ఇలా ఉందా లేదా, ఇది నిజమా అబద్ధమా అని వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటిని ఏం చేస్తా ఉన్నారంట? ఖండించే వారంగా ఉండాలి. భక్తులు కూడా అంతే, మనల్ని చేయబట్టి నడిపించే సేవకులు కూడా అంతే, సేవకురాండ్రు కూడా అంతే, ఖండిస్తూ ఉంటారు మనల్ని కొన్ని విషయాలలో. ఆ ఖండనను కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా తీసుకోవాలి. అవునేమో ఇక్కడ నేను తప్పు చేస్తా ఉన్నానేమో, ఇది విరుద్ధంగా ఉందేమో, వాక్యానికి విరుద్ధంగా ఉందేమో అని మనము తెలుసుకునే వారంగా ఉండాలన్నమాట. చూడండి, ఖండించేటప్పుడు కొన్ని మాటలు మనం చెప్తాం కదా, ఇది తప్పు, ఇలా లేదు, ఇలా ఉంది అని చెప్తాం కదా, దాన్ని నేర్పించడం అంటాం, విమర్శించడము అని అనము.
అత్తయ్య ఇలా కాదమ్మా ఇలా చెయ్యి అని చెప్పినాను అనుకోండి, దాన్ని మిమ్మల్ని నేను విమర్శించినట్లు కాదు, పెద్దలు మనల్ని విమర్శించినట్లు కాదు. ఏంటి దాని అర్థం అంటే నేర్పిస్తా ఉన్నారు వాళ్ళు మనకి. అవునా? అసలు ఉపదేశంలోనే అన్ని నేర్పించారు కదా, ఉపదేశించేటప్పుడే చెప్తారు కదా. మనకు కొన్ని విషయాలు తొందరగా అర్థమవుతాయి, కొన్ని సరిగ్గా అర్థం కావు. అప్పుడు ఇంకేమొస్తుంది? అప్పుడు కండాలు వస్తుంది. అవునా రాదా? 3 వారాలు చెప్పానండి నేను, నేర్చుకొని రండి ఈరోజు చెప్పిన వాక్యం అని 3 వారాలు నేను చెప్పాను అనుకోండి. మీరు 3 వారాలు కూడా నాకు చెప్పలేదు. నాకు తిరిగి ఏం చెప్పాను అని అంటే నాకు తెలుగు నేను మర్చిపోయినాను అంటున్నారు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నేను ఇన్ ద సెన్స్ ఇక్కడ దైవజనులను పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఒక టీచర్ ఏం చేస్తుంది? కొన్ని పిల్లల్ని ఖండిస్తుందే లేదా? ఖండిస్తుంది కదా. ఎందుకు ఖండించినప్పుడు వాడు ఏమనుకుంటాడు? చిన్నపిల్లాడు నన్ను విమర్శిస్తా ఉంది మేడము అని అనుకుంటాడా? వాడు ఖచ్చితంగా వాడు మైండ్లో ఏముంటుందంటే, ఓహో ఇది నేను చేసింది తప్పేమో, నేను కరెక్ట్గా చెయ్యాలేమో అని వాడు ఆలోచిస్తాడు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కూడా భక్తులు మనల్ని ఇది తప్పు అని ఖండిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తప్పుని వదిలిపెట్టేవారుగా మనం ఉండాలి. ప్రతి లేఖనము కూడా దైవావేశము వలన కలిగిందంట. చూడండి, బైబిల్ మొత్తము దైవావేశం వలన కలిగింది. దేవుని యొక్క జ్ఞానము ఇందులో మనకు కనిపిస్తా ఉందన్నమాట. దేవుడు స్వయంగా, ఇప్పుడు మనుషులు రాస్తే ఏమవుతుంది? తప్పులు ఉంటాయి. కానీ దేవుడే స్వయంగా చెప్పినప్పుడు రాయబడినటువంటి బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది కాబట్టి సరైన బోధ ఏది, సరైన బోధ ఏది కాదు, విరుద్ధంగా ఉన్న వాటిని మనం ఏం చేయాలంటే దూరంగా పెట్టాలి అని ఈ వాక్యానికి ఈ మాట వల్ల మనం నేర్చుకుంటా ఉన్నాం అనమాట. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరిని నిలబెట్టి మాట్లాడిస్తున్నా సరే ఏమనుకోవాలో తెలుసా? మనం ఇది ఖచ్చితంగా దేవుడే మాట్లాడుతున్నాడు, ఇది మనిషి వల్ల మాట్లాడుతున్న మాటలు కావు, ఇది మనుషులు మాట్లాడే మాటలు కావు, ఇది దేవుడే మాట్లాడుతున్నాడు స్వయంగా, ఇది నా కోసమే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కూడా మనము ఖండిస్తున్నప్పుడు గుర్తుంచుకునే వారంగా ఉండాలని మనకి ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ నేను చెప్తా, వినండి జాగ్రత్తగా. మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నారా అన్నది అనవసరం కదా. ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితం నాకొద్దు, నా వ్యక్తిగత జీవితం నీకొద్దు. నువ్వు ఆత్మీయంగా ఎలా ఉన్నావు అనేదే అవసరం. ఇక్కడ నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను అనేదే అవసరం. సంఘం లేదంటే మనమే సంఘంగా పిలువబడుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉన్నాం అనేది మనం చూడాలి. వ్యక్తిగత ఖండన మనకు అవసరము లేదు. ఇక్కడ మళ్ళీ ఖండించేటప్పుడు పొరపాటు పడతారు. ఏమంటారంటే ఏమనుకుంటామంటే మనము చూడు నేనంటే నచ్చలేదు కాబట్టి నన్ను విమర్శిస్తా ఉన్నారు అని అనుకుంటామా లేదా? ఇప్పుడు ఎవరైనా కోపంగా ఒక మాట అంటే ఏమనుకుంటా తెలుసా? నేనంటే నచ్చలేదేమో, నా జీవితము అంటే వ్యక్తిగతంగా ఏదో మనసులో పెట్టుకొని నాతో ఇలా మాట్లాడుతుందేమో అనే భావనలు చాలా మందికి వస్తాయి. దయచేసి అలాంటివి మీ మనసులో కాదు కదా, మీ మైండ్లో కూడా తీసుకోకండి. అవి మనం తీసుకుంటే మనకే చెడు, మన ఆత్మ నశించిపోతుంది అనమాట. మన ఆత్మ అర్థం చేసుకోదు సరిగ్గా దేవుని మాటలు అలా ఉంటే. కాబట్టి ఎవ్వరు మాట్లాడుతున్నా సరే ఏం ఆలోచన చేయాలని తెలుసా? నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ఉండాలన్నమాట. ఇక్కడ బోధకు మాత్రమే వ్యతిరేకంగా ఖండించాలి. సంఘంలో సరైన బోధ లేకపోతే ఏం చేయాలి? ఖచ్చితంగా ఖండించాలి. సరిగ్గా బోధించకపోతే ఖండించాలి, విరుద్ధంగా బోధిస్తున్నప్పుడు ఖండించాలి, విరుద్ధమైన పనులు విరుద్ధమైన కార్యాలు సంఘంలో జరుగుతున్నప్పుడు కూడా ఖండించాలి. ఇది దేవుని దైవావేశం వలన కలిగిన లేఖనాలు కాబట్టి మనము ఆ విధంగా కరెక్షన్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే కరెక్షన్. ఒక మాటలో ఏంటంటే నాకు కరెక్షన్, అంతే, కరెక్షన్ చేయడం అని. నెక్స్ట్ మూడవదిగా ఏముంది? దిద్దుట. ఏంటి మూడవది? దిద్దడం అంట. ఈ దిద్దడము మనం ఇప్పుడు అక్కడ దేని దిద్దమన్నాడు చెప్పండి? తప్పును దిద్దమన్నాడు కదా. ఒకటి చెప్తా, చెడిపోతున్న వాడిని చూసి కూడా, పాడైపోతున్న వాడిని చూసి కూడా మనకు ఎందుకులే అని పట్టించుకోకుండా ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే భక్తులను ఎప్పుడైనా సరే ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నీ పక్కనున్న సహోదరి ఆత్మీయంగా బలహీనపడిపోయి పాడైపోతా ఉంటే
నువ్వు దిద్దడం కూడా అంతే ఇంపార్టెంట్. నాకెందుకులే అని నువ్వు అనుకోకూడదు. దిద్దడానికి ప్రయత్నించేవారు మన దగ్గర ఉన్నప్పుడు ఈమెదేందిలే అని కూడా అనుకోకూడదు. దిద్దుబాటు చాలా అవసరము. ఇక్కడ పాడైపోయిన దాన్ని దిద్దడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఖండించడం మాత్రమే కాదు కానీ ఇంకా ఏం అవసరం అంట, దిద్దుబాటు కూడా అవసరమే, దిద్దడం కూడా మనకు అవసరమే అని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మనము రోమా పత్రికలో ఈ మాటలు చూసాం. రోమా 15:4 లేఖనముల వలన ఏం కలిగిందంట, ఆదరణ. ఆదరణ అంటే ఏంటి, బాధలో ఉన్న వారిని, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా కొంతమంది, వారిని, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్న వారిని కొంత మనం ఏం చేయాలంటే ఆదరించే వారుగా ఉండాలి, వారిని ఓదార్చే వారంగా మనం ఉండాలి. నా ఆదరణతో వాళ్ళకి ఏం అవసరం లేదు, నేను పోయి ఏం చేస్తాను, మనం ఈయన ఏం చేస్తాం ఇలా అనుకోకూడదు అనమాట. వాళ్ళ బాధను పంచుకునే వారంగా మనం ఉండాలి, వాళ్ళను సర్ది తెప్పే వారంగా మనము వాళ్ళకి కొంత మనము వారిని ఆదరించే వారంగా కూడా మనము ఉండాలన్నది ఇక్కడ పాయింట్ అన్నమాట. తర్వాత ఆదరణ, లేఖనముల వల్ల ఆదరణ కలిగింది. తర్వాత ఏంటి, నిరీక్షణ. ఏంటిది నిరీక్షణ అంటే ఒక హోప్, భవిష్యత్తుకి ఒక మంచి ప్రణాళికను వేసి మనమే వారికి చూపించడం. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఇష్టురాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వీటన్నింటి నుండి నువ్వు ఆదరణ ఇచ్చావు. అయితే చివరికి ఆదరణ మాత్రమే కాదట, అంతకంటే గొప్పది ఒకటి ఉంది, అదే నిరీక్షణ. ఏంట నిరీక్షణ అంటే అవేవి ఈ లోకంలో శాశ్వతము కాదు, మనం ఇక్కడి వారము అస్సలే కాదు, మనము జస్ట్ ప్రయాణికులము మాత్రమే. మనం ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్నాం అనుకోండి, అంతే. ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం కూడా ఏదైనా ఒక ట్రైన్లోనో, బస్సులోనో, హెలికాప్టర్లోనో మనము ఏం చేస్తా ఉన్నాం, ప్రయాణికులం మాత్రమే, యాత్రికులము, పరదేశులము మాత్రమే. కానీ మన నిత్య రాజ్యము, నిత్య స్థానము ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? అందరూ చెప్పాలి, ఎక్కడుంది? పరమందు మన కోసము ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పరిచాడు. అక్కడికి వెళ్ళడము చాలా ముఖ్యమైన పని. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అనేకమైన బాధ్యతలు దేవుడు అప్పగించేవాడుగా ఉన్నాడు. వీటిలో మనం కరెక్ట్గా ఉండాలి. నిరీక్షణ భవిష్యత్తు. నీకు వెలుగు ఉంది, చీకటిలో ఉన్నానని నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ ఒక వెలుగును దేవుడు నీ మీద ఉదయించబోతున్నాడు. ఆయనే నీలో ఉదయిస్తాడని మనం ఒక చిన్న హోప్ వారికి ఇవ్వాల్సిన వారంగా మనం ఉంటాం అన్నమాట. బాధలో ఉండే వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడే కూడా ఏం చేస్తావు చెప్పు, మాట వినుకోకున్నారు చెప్పు, ఏం చేయాలి చెప్పు, నేను ఏం చేస్తావులే ఇలా కాకుండా, అమ్మ దేవుడు ఉన్నాడు మనకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంకొకరితో మాట్లాడేటప్పుడు దేవుడు ఉన్నాడు, అన్ని సరి చేస్తాడనే మాట మాత్రం చెప్పకుండా ఉండకండి దయచేసి. దేవుడు ఉన్నాడు, భవిష్యత్తు మనకు ఇది కాదు, ఇంకొక భవిష్యత్తు మనకు ఉంది అని ఒక హోప్ మనం ఏం చేయాలంటే వారిలో కలిగించాలి. వారికి బ్రతుకు మీద ఆశ పుట్టించాలి. మనం బ్రతుకు మీద ఆశ పుట్టించే వారంగా మనం ఉండాలి. మన మాట, మన తీరు, మన ప్రవర్తన ఉండాలన్నమాట. ఇది లేకపోతే ఈ నిరీక్షణ అనేది మనకు వారికి కలిగించలేము. మనకంటూ ఒక హోప్ మనకే లేకపోతే ఇంకొకరికి కలిగించలేము. కాబట్టి మొదటగా మనము వీటిని అన్వయించుకుంటూ ఇంకొకరికి మనము ఉపదేశించేవారుగా, ఇంకొకరిని మనము ఖండించే వారంగా, ఇంకొకరిని మనం దిద్దే వారంగా, ఇంకొకరిని మనం ఆదరించే వారంగా, ఇంకొకరిని మనము వారికంటూ ఒక భవిష్యత్తు ప్రణాళికను వారికి చెప్పే వారంగా మనము ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ 5 గురించి నేను క్లుప్తంగా మీకు కొన్ని విషయాలు వివరించాను కదా. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు సేవకుడు లేదా బోధకుడు లేదా బోధకురాలు ఎవరైనా సరే బోధిస్తా ఉన్నారు అనుకుందాం, వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. లేఖనము అంటే బైబిల్, అంతే. లేఖనము అంటే బైబిల్, మరి ఇంకేదో కాదు. ఈ లేఖనము అంటే బైబిల్ అని అర్థం. అంటే బైబిల్ అంటే ఏంటి, మరలా దేవుని వాక్యం. లేఖనం అంటే బైబిల్. బైబిల్లో ఏమున్నాయి, దేవుని మాటలు ఉన్నాయి, దేవుని జ్ఞానం ఉంది, దేవుని వాక్యము అక్కడ ఉంది. కాబట్టి లేఖనం అనగానే మనం దేవుని మాటలు, దేవుని వాక్యమే గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు బోధించేవారు కానీ, ప్రకటించేవారు కానీ చూడండి, ప్రతిసారి ఉపదేశమే రాదు. అర్థమైందా? ప్రతిసారి నువ్వు ఇలా నడుచుకో, ఇలా
సరిగ్గా ఉండట్లేదు, మీరు వాక్యం విరుద్ధంగా ఉన్నారని ప్రతిసారి పండనే రాదు. తర్వాత దిద్దుట, ప్రతిసారి దిద్దుబాటే జరగదన్నమాట సంఘంలో. జరగదంటే ఏంటి? వాక్యము. ఆ విధంగా మనకు ప్రతిసారి దిద్దే మాటలే ఉండవు, తర్వాత ప్రతిసారి ఆదరించే మాటలే ఉండవు, ప్రతిసారి నిరీక్షణ కలిగిన మాటలే ఉండవు. ఒకసారి ఉపదేశం వస్తుంది, ఒకసారి ఖండన వస్తుంది, ఒకసారి దిద్దుబాటు వస్తుంది, ఒకసారి ఆదరణ వస్తుంది, ఒకసారి నిరీక్షణ వస్తుంది. నేను మొన్న సాగిని ఖండించాను. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ బాగా చెప్పింది వాక్యము, ఆమె చెప్పిన మెసేజ్ గుర్తుపెట్టుకుని బాగా చెప్పిందని క్లాస్ కొట్టించాం. ఒకసారి ఒక తర్వాత ఒకటి వస్తుంది, ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్, ఒక బోధ తర్వాత ఇంకొక బోధ, ఒక పద్ధతి తర్వాత మరొక పద్ధతి వస్తుంది. మనం ఒకటే పద్ధతి పట్టుకొని కూడా రుద్దుకోకూడదు అనమాట. ఒక దాని మీదే మనము ఫ్లోగా పోకూడదు అనమాట. అర్థమైందా మీకు ఈ మాటలు? ఇప్పుడు బోధించేవారు ఎలా బోధిస్తారంటే మనకు ఉపదేశిస్తారనమాట. నువ్వు ప్రార్థన ఇలా చేసుకో, బైబిల్ ఇలా చదువు, వాక్యం ఇలా నేర్చుకో, ఇలా నువ్వు చెప్పాలి, ఇలా పక్కన వారితో ఇలా ఉండాలి అని చెప్తారు. రెండవది ఖండిస్తారు. ఏదైనా నువ్వు తప్పు చేస్తున్నావు అనుకో. ఇప్పుడు గతంలో మనం చూస్తే ఒక ఆమె మన సంఘంలో ఏమని బోధించింది చెప్పండి? ఒక ఆమె వచ్చి బోధించింది. ఏమని బోధించింది? ప్రసాదాలు తినొచ్చు, చర్చిలో బోధకులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు స్త్రీలు ఏం చేయాలంట, పురుషులు ఉన్నప్పుడు కూడా స్త్రీలు ఏం చేయాలంట, ఎగ్గి కంతేయచ్చు, ఇవి చెప్పేసి వెళ్ళింది ఒక ఆమె కదా. ప్రసాదాలు తినొచ్చు అంట, విగ్రహాలకు పూజ చేసినవి పెట్టి తినొచ్చు, పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు ఎలా పడితే అలా బయట తీసుకొని మాట్లాడచ్చు, ఇలాంటివి చెప్పి ఒక ఆమె వెళ్ళింది కదా. ఇక్కడ వస్తుంది అన్నమాట ఖండన. ఇంకా లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నది ఏ రక్తము? పరిశుద్ధ రక్తము. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తులో ఆదాము రక్తం ఉంది, లేకపోతే యేసుక్రీస్తులో మరియమ్మ రక్తం ఉంది, యోసేపు రక్తం ఉంది, లేకపోతే ఇంకొకరిది ఉంది అని చెప్పే బోధలు ఎక్కడ వినకండి. అది తప్పుడు బోధ. యేసుక్రీస్తులో పరిశుద్ధమైన రక్తం. అసలు పుట్టిందే పరిశుద్ధాత్మ వలన పుట్టాడు ఆయన. ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టిన ఆయనలో పరిశుద్ధ రక్తం ఉండగా మనలాంటి రక్తం ఉంటే ఆయన రక్తానికి మన పాపాలను శుద్ధి చేసే క్వాలిటీ వస్తుందా? రాదు కదా. మనిషి యొక్క రక్తంలో కడగబడితే మన పాపాలు కడగబడతాయా? పడతాయి. ఎప్పుడు ఆ మనిషి పవిత్రుడైతే, పరిశుద్ధుడైతే, నీతిమంతుడైతేనే. అలా జీవించిన వ్యక్తి ఎవరు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఏ పాపము చేయని వాడు కనుక ఆయన పరిశుద్ధ రక్తంలో మనము ప్రోక్షింపబడ్డాం. ఎవరైనా సరే ఆదాము రక్తం ఉంది, ఆ మాటలు ఆ బోధ వినకండి. ఇంకొకటి కూడా ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా, మరియమ్మ దేవత. మరియమ్మను మనము పూజించవచ్చు, మరియమ్మకు ప్రార్థన చేయొచ్చు. కాదు, మన దేవుడు ఒక్క దేవుడే. ఆయన ఎన్నుకున్న గర్భం మాత్రమే మరియమ్మ. ఆమె కూడా మనలాంటి సాదాసీదా మానవురాలే. ఇప్పటికైనా మళ్ళీ చెప్తా ఉన్నా, అన్ని కలగలిపి నేను చెప్తా ఉన్నా, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఈ వేలాంగణికి వెళ్ళడము, ఈ అడియార్ బీచ్లకి వెళ్ళి పిల్లలకి గుడ్డు కొట్టించడాలు దయచేసి మానుకోండి. ఇప్పటికైనా మానుకోండి. దైవావేశము కలిగిన ప్రతి లేఖనము మనల్ని ఖండిస్తా ఉంది, మనల్ని దిద్దాలనుకుంటా ఉంది, మనకు ఆశ ఆదరణ ఇవ్వాలనుకుంటా ఉంది, మనకంటూ ఒక ఆశ, ఒక భవిష్యత్తు మనకి ఇవ్వాలని, నిరీక్షణ ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. దయచేసి ఇలాంటివి ఇప్పటికైనా మానుకోండి. ఇవి జరిగిన వాళ్ళ ఇళ్లలో జరుగుతున్న నష్టాలు మీ కంటికి కనిపించట్లేదు. దేవుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు గుర్తించండి. ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవి చాలా భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించిన సూచనలు. మరియమ్మ ఫోటో పెట్టి విగ్రహారాధన మనం చేయకూడదు. యేసయ్య ఫోటో పెట్టుకొని ఇదే అని చెప్పి విగ్రహారాధన మనము చేయకూడదు. ఇవి చాలా తప్పు 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 తప్పు. అందుకే ప్రతి తప్పును ఏం చేయమన్నాడు పౌలు? దిద్దు. ఏమంటున్నాడు? దిద్దమంటున్నాడు. లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి కాబట్టి ప్రతి సేవకుడు గుండె పగిలేటట్టు అరుస్తా ఉన్నాడు ఈరోజు. అది మనకు అర్థం కావడం లేదు. అందరు చేస్తా ఉన్నారు కదా, నేను కూడా ఆ పని చేస్తా అంటా ఉన్నాం మనం. నేను అందుకే
ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మార్పు మనలో రాకపోతే జరిగే నష్టాన్ని మనము ఆపేవారం శక్తి మనకు లేదు. ఇలాంటి విరుద్ధమైన బోధల్ని ఖండించాలి. చూడండి ఎంతవరకు వచ్చాం. మనం పదే ఒకటే రాదు, పదే ఉపదేశం రాదు, పదే ఖండించడం ఖండన రాదు, పదే దిద్దుబాటు రాదు. ఇంకొంతమంది ఇంకొక ఫండిగా చెప్తాం, మనకు అర్థం అవడానికి మాట చెప్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి సంఘంలో వాక్యానికి విరుద్ధంగా ఏదైనా నమ్ముతున్నాడు అనుకుందాం. అదే ఇప్పుడు చెప్పాను కదా, విగ్రహాలకు సంబంధించింది, విగ్రహాలకు పూజ చేసింది అది మనము ప్రసాదాలు తినొచ్చు అని చెప్తా ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏం రావాలి? ఈ 4 ఇంట్లో ఈ 5 ఇంట్లో ఏం రావాలి? ఇది మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు కరెక్ట్గా చెప్తే మీకు అర్థమైందని నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అని బోధిస్తా ఉన్నారు అని అనుకున్నారు. మనలో ఎవరో అనుకుందాం. వారికి మనం ఏ విధమైన బోధ చేయాలి? ఖండన రావాలి. ఏదో అక్కడ వెళ్ళి ఆదరించే మాటలు, అంతేలే నువ్వు చేసింది కరెక్టేలే, అవునులే ఆయన కూడా అట్లే అన్నాడులే, ఇప్పుడు కూడా అట్లే చెప్పినాడులే, ఈయనది ఏందిలే, ఇలా వెళ్ళి నువ్వు ఆమె ముసలికన్నీ సాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మొదటికే మోసము వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, దుఃఖంలో ఉన్నాడు ఒక వ్యక్తి, చాలా బాధపడతా ఉన్నాడు. ఇది రాత్రి పోతే నేను ఇంకా చచ్చిపోతాను అన్నట్లు ఉన్నాడు. ఆయన దగ్గరికి ఏం వెళ్ళాలి? 5 ఏం వెళ్ళాలి? ఆదరణ మాటలు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలుసా? నీకు ఒక నిరీక్షణ ఉంది, నీకు ఒక భవిష్యత్తు ఉంది. ఈ లోకంలో నువ్వు ఒక ప్రయాణికుడివి మాత్రమే. ఈ చేదుని దేవుడు ఖచ్చితంగా మధురంగా, ఈ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చే రోజు చూస్తావు. నువ్వు కొంత ఓపిక పట్టు, ఆయన మీద మనసు కలిగి ఉండు, ఆయన నమ్ముకుని ఉండు అని చెప్పే ఆదరణ మాట్లాడి వెళ్ళాలి. అలా కాదని బాధలో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళి నువ్వు బాధపడుతున్నావు, నువ్వు బాధపడకూడదు అని మనం ఖండించినామనుకో, నువ్వు బాధపడితే దేవుడు కోపడతాడు అని ఖండించినామనుకో, అది ఏమైపోతుంది? వాళ్ళకి మనకి ఏసు స్వతంత్రం కూడా లేదే, ఏ దేవుడు ఈ దేవుడు అనుకుంటారా అనుకోరా? కాబట్టి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా మనం కరెక్ట్గా మన ఆత్మీయ జీవితంలో ప్రదర్శించేవారుగా ఉండాలి. ఇప్పుడు స్టార్టింగ్లోనే ప్రార్థన చేసేది రాదు, స్టార్టింగ్లోనే బాప్టిజం తీసుకున్నారు అనుకుందాం. ప్రభు నమ్మి కొత్తగా చాలా ఆసక్తిగా ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, తర్వాత బోధించే వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారు, ఆత్మీయంగా వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. అలాంటి వారికి మైక్ ఇచ్చి ఇదిగో ఒక మంచి ఆరాధన పాట పాడు అని చేతికిస్తే సరే అని వాళ్ళు మైక్ తీసుకొని ఇలా కాకుండా ఎట్లుంది డిఫరెన్స్? సరే బోధించడానికి మైక్ ఇచ్చామా అనుకుందాం, బోధించడానికి మైక్ ఇచ్చాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్ అంతా పౌలు రాశాడు అని చెప్పారనుకో, ఏమైపోయింది అక్కడ? బైబిల్ అంతా పౌలు ఒక్కటే రాసినాడా? చాలా మంది ఉంటారు కదా, కానీ వాళ్ళు ఏం వింటారు తెలుసా? ఎక్కువ శాతం బైబిల్ని పౌలు గారే రాశారు అనే మాట మాత్రం వాళ్ళు విని మొదటిది వెనకది వదిలేసి పౌలు రాశాడంటలే అనేది ఒక్కటే గుర్తు పెట్టుకుంటారు. అప్పుడు ఏం రావాలి వాళ్ళ దగ్గరికి? అప్పుడు మనం వెళ్ళి అది ఉపదేశం అంటే వాళ్ళు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనము ఈ ఖండించడము, దిద్దడము, ఆదరించడము, నిరీక్షణ చేయడము కాకుండా ఈ ఉపదేశమే మనం చెయ్యాలి వాళ్ళకి. అవునా? ఈ ఉపదేశమే వాళ్ళకి మనం చెయ్యాలి. పాట ఇలాంటి సీక్వెన్స్లో పాటు మనమే పెద్ద కాల కోకిలమేం కాదు, కానీ మన దేవుడు ఇష్టపడేలాగా ఎవరైనా మనం పాట పాడితే ఈ అమ్మాయి మధురంగా పాడుతూ ఉంది, ఆ పాటలో మాధుర్యము, లేఖనాలు అంటే పాటలో ఉన్న ప్రతి వచనము బాగా వింటా ఉంది, అంటే మనకు బాగా అర్థమవుతా ఉంది, దేవుని ప్రేమ ఇందులో కనిపిస్తూ ఉంది అని ఇలా పాట పాడు, బాగా స్పీక్గా నేర్చుకోగలి. ఆ తర్వాత నువ్వేం చేయాలి? హోదా చేసే స్థాయికి నువ్వు వస్తావు అని మనం అక్కడ ఉపదేశం చేసేవారుగా ఉండాలి. అలా కాదని చెప్పి బాప్టిజం తీసుకున్న మరుసటి రోజు నువ్వు వాళ్ళకి మైక్ ఇచ్చేసి వద్దు చేయగలి, ఇలాంటివి వద్దు. ఉపదేశం చేయాలి, ఫస్ట్ ఉపదేశం చేయాలి ఎవరికైనా సరే. ఇంకొకటి నేను చెప్తా, నేను 15 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నానండి, నిన్ననే బాప్టిజం తీసుకున్నా, నాకు వాక్యం చెప్పడం వచ్చండి, పాటలు పాడడం వచ్చండి, నాకు ఆరాధన చేయడం వచ్చండి, నాకు అన్ని చేయడం వచ్చండి, అదొచ్చండి ఇదొచ్చండి అని అంటారు. అయినా సరే నువ్వు ఉపదేశమే చేయాలి, అయినా సరే
మనం ఏం చేయాలి? ఉపదేశమే చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మికంగా ఇక్కడ మాత్రమే స్టాప్ అవుతే అది కష్టం. ఉపదేశం దగ్గర మాత్రమే వాళ్ళు స్టాప్ అయితే కష్టము. ఈ మిగిలిన ఈ 4 కూడా వాళ్ళు బలం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? వాళ్ళు బలాన్ని పొందుకోవాలి. అప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలుగుతారు అన్నమాట. మనము చూసాము ఇందాక కదా. ఇప్పుడు ఈ 5 సరిగ్గా బోధించడము వినాలి. 5 కలిసి బోధించడము, ఈ 5 ప్రకారం బోధిస్తున్న వారి బోధన మనము వినడము కరెక్ట్గా జరిగింది అనుకోండి, మనమే సక్సెస్ఫుల్ టీచర్స్. వాళ్ళు సక్సెస్గా టీచ్ చేస్తారు, మనము సక్సెస్గా విని టీచర్లు అవుతాం. గుడ్ టీచర్స్, గుడ్ ప్రీచర్స్ అవుతాం. వీటిని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. మొన్న స్త్రీల గురించి చెప్పండమ్మా అంటే ఒక బైబుల్ తీయలేదు, ఒక రెఫరెన్స్ చూపించలేదు, ఒక స్త్రీల గురించి ఒక్కరి గురించి కూడా కరెక్ట్ అయిన ఇన్ఫో మనకి ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. ఇప్పుడు నేర్చుకుందాం. అలాంటివి వద్దు. నువ్వు ఒక్కరి గురించి చెప్పినా సరే నిదానంగా చెప్పు. నీకు ఒకవేళ చెప్పడానికి ఇబ్బందికరంగా అనిపిస్తే, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు తోచి ఉన్నంతలో చెప్పు. నీకు ఎక్కువ అవసరం లేదు కదా. మనం ప్రాక్టీసింగ్ చేస్తా ఉన్నాం. మనం అందరము ప్రాక్టీసింగ్ క్రిస్టియన్సేనండి. ఇప్పుడు మనం ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్గా చేయలేదు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నానంటే కీర్తి ఎంత గ్రేట్, ఎంత గ్రేట్ అబ్బా కీర్తి అని అనుకుంటే మీ పొరపాటే. నాకు ఎంత కొంత తెలుసు. నాకు అసలు పావల భాగమేనండి నాకు తెలిసింది. ఈ పావల భాగం కూడా నాకు తెలియదు అని చెప్పుకుంటే నా ఆత్మీయ జీవితానికి అర్థం లేదు కాబట్టి చెప్తాను. పావల భాగమే తెలుసు. మిగిలింది మనం ఏం చేయాలంటే, వాళ్ళు పంట కోస్తారు, మనం ఆ పనిని మరలా మనం ఏం చేయాలి? దాన్ని ఏరుకునే వారంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు లేఖనాల వలన వచ్చే ఆదరణ మనం చూసాం, వాటి వలన వచ్చే నిరీక్షణ ఎలా ఉంటుందో మనం చూసాం కదా. అయితే మనకు భవిష్యత్తు ప్రణాళిక ఇక్కడ ఒకసారి ఆలోచన చేద్దాం. నిరీక్షణ, భవిష్యత్తు ప్రణాళికను ఒకసారి మనం మీద ఆలోచన చేస్తే చూడండి, ఖచ్చితంగా మన ప్రభు రెండో రాకడ ఉందంటారా లేదంటారా? ఉంది కదా. ఖచ్చితంగా రెండో రాకడ ఉంది. 10 కొమ్ములు ఒక చిన్న కొమ్ము అని దేవుడు సెలవిచ్చి లేఖనాలు మాట్లాడుతారంటే 10 మంది రాజులు, 10 కొమ్ములు అంటే 10 దేశాలు. ఓకే, 10 దేశాలు నేను చెప్పా ఆల్రెడీ ఒకసారి. 10 దేశాలు కలిపి ఒక దేశం అయ్యింది, ఒక్కడే రాజు ఉంటాడు అని నేను చెప్పాను కదా. అయితే భవిష్యత్ ఒక చిన్న కొమ్మను, ఒక చిన్న దేశంలో నుండి ఒకటి లేస్తాడు, అంత్య అబద్ధ క్రీస్తు. వాడి లోకాన్ని ఏలబోతా ఉన్నాడు. ఈ లోకాన్ని వాడు ఏం చేస్తా ఉన్నాడు? ఏలబోతా ఉన్నాడు. కాబట్టి మనకి ఇంత ముందు జాగ్రత్త ఉంది కదా. బైబిల్ ఫార్వర్డింగ్ లో ఉంది కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. బైబిల్ ఎలా అప్డేట్ అవుతుంది? రాసే విషయంలో కాదు, లేఖనాలు చెడగొట్టే విషయంలో కాదు. భవిష్యత్తుకు ఒక ప్రణాళిక ఉంది కదా, ఆ ప్రణాళికను మనము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోవాలి. మన భక్తిని సాధన చేసుకుంటూ పోవాలి. ఈ రోజు దేవుడు వస్తే నేను ఎత్తబడే దానిలాగా ఉన్నానా లేదా? ఇప్పుడే ఈ మైక్ నేను ఇప్పుడు మీరు మాట వింటుండగా నేను రావచ్చేమో. సిద్ధపాటు మనకుందా? ఒక నిరీక్షణ. రాకడ మనకు తెలుసు, రాకడను గురించిన వివరంగా మనకు తెలుసు కదా. కాబట్టి ఇంత జాగ్రత్తగా, ఇంత ముందు చూపుతో దేవుడు మనల్ని ముందు చూపు కలిగి మనల్ని నడిపిస్తూ ఉంటే మనము ఏ రకంగా మన జీవితాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన వచ్చేలోపు మనం బతుకుంటామో లేదో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే ఆయన గురించి నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించేలా ఉండాలి, బోధించే వారికి లోబడాలి, ఎలా బోధిస్తున్నారో తెలుసుకోవాలి. బోధించబడుతున్న మనము కూడా బోధకుల స్థాయిలో ఒక రోజున నిలబడాలి. పరలోకంలో దూతలకు బోధించే అర్హత దేవుడు మనకిస్తే, ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోకపోతే వారికి వెళ్ళి మనం ఏం నేర్పిస్తాం కదా. అక్కడ కూడా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, పరలోకంలో కూడా కొన్ని విషయాలు ప్రభువుల గురించి దూతలకు అర్థం కాలేదు. ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న నీకు నాకు అర్థం అవ్వడానికి దేవుడు 66 పుస్తకాలు రాసి గ్రంథాన్ని మనం ముందుంచితే, మనం నేర్చుకోకపోతే ఆయన గురించి మన జీవితానికి అర్థమేముంది? ఒకరోజు అడుగుతాడు దేవుడు. పరలోకానికి వెళ్ళామనుకోండి అందరం, ఏమా సాయి ఏం నేర్చుకున్నావు నాన్న? ఏమా బేబీ ఏం నేర్చుకున్నావు నువ్వు? సరే నేర్చుకున్నావు. ఎవరికైనా నేర్పించే ప్రయత్నం చేసావా? అబ్బే లేదయ్యా.
బాగుంటుందా? కాదు కదా. నేర్చుకోవాలి, నేర్పించేలా ఉండాలి. ఈ రోజు ఏ సందేశం కావాలో దేవుడు మనతో ఏం చేస్తాడో తెలుసా? కరెక్ట్గా మాట్లాడతాడు. ఒక మాట చెప్పాలంటే సంఘంలో ఒక బోధన చేయాలంటే, ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి ఫస్ట్. ప్రభా, ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నానయ్యా, లేదా నేనేం మాట్లాడాలో నువ్వు చెప్పు, నేను మాట్లాడతా. బోధకులు బోధించవా జాగ్రత్తగా ఉన్నారు. ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నావయ్యా నాకు చెప్పు తండ్రి, నేను అది మాట్లాడతాను అని. అప్పుడు నువ్వు అడిగితే ఆయన, నువ్వు నీ క్వశ్చన్ వేస్తే ఆయన నీకు రిప్లై ఏం ఇస్తాడో తెలుసా? మై డియర్ రమా, నువ్వు విశ్వాసం గురించి మాట్లాడు తల్లి అని చెప్తే నువ్వు విశ్వాసం గురించే మాట్లాడాలి. ఇంకా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడల్లా నీ మనసులో అనుకోవాలి, ప్రభా ప్రతి మాట నీదై ఉండాలయ్యా, ప్రతిదీ నువ్వు చెప్పింది నేను చెప్పాలయ్యా. నా మాట, నా ఉద్దేశం, నా లోపల నా ఆలోచన, నా వ్యక్తిగత ఆలోచన ఏది పనిచేయకూడదు తండ్రి. నీది మాత్రమే, నీ జ్ఞానం, నీ బోధ మాత్రమే అందరికీ అర్థమయ్యేలా చేయదేవా. నాకు ఫస్ట్ నేర్పించు, తర్వాత నేను అందరికీ నేర్పిస్తానయ్యా అని మనం అనుకుంటే కరెక్ట్గా బోధ జరుగుతుంది. సక్సెస్ఫుల్గా నీకు ఇచ్చిన టైం 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట, 45 నిమిషాలు, గంట, 2 గంటల సక్సెస్ఫుల్గా దేవుడిని నిలబెట్టుకుని వాడుకుంటాడు. అలా కాదని చెప్పి ఈరోజు వాక్యమా, ఎవరైనా ఫోన్ చేసినందుకు అక్క మరి ఈరోజు వాక్యం చెప్పక అంటే, లేదు నేను సిద్ధపడలేదు అని కొందరు. ఇంకొంతమంది సరే చెప్తా ఉంటారు, ఇక్కడికి వస్తారు, మైక్ పట్టుకుంటారు, ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళు ఏం ప్రిపేర్ అవుతారో తెలియదు కదా. అలా ఉండకూడదు. మనం ప్రతిదీ ఇప్పుడు బోధకులు అయితే అలా అడుగుతారు కదా, మరి సంఘానికి వస్తూ వినేవాళ్ళని ఎలా ఉండాలి? అప్కమింగ్ టీచర్స్ మనం కదా, అప్కమింగ్ టీచర్స్ ఎలా మనం వినేవాళ్ళని ఎలా వినాలి తెలుసా? ఈరోజు ఈమె నిలబడుకుంది, విశ్వాసం గురించి మాట్లాడుతుందంట, నేర్చుకుందామబ్బా, ఏ దేవుడు నాతో మాట్లాడుతున్నాడో నేర్చుకుందామబ్బా అని వినాలి. కానీ ఇదిగో పొరపాటున బోధించేవారు, మా ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టండి అన్నప్పుడు నన్నే అనింది రమక్క, నన్నే అనింది, నేను రాని ఇంకా సంఘానికి అంటే నీ కర్మ అంతే కదా కాదా? ఆమెమో ప్రార్థన చేసి ప్రభు ఏం మాట్లాడాలో చెప్పాయి అంటే విశ్వాసం గురించి మాట్లాడుతుంది అంటే వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోకుండా బైబిల్ పట్టుకొని ఆడ ఇద్దరితో మాట్లాడి లోపలికి వచ్చి కూర్చొని పాట పాడుతున్నా కూడా నీకు చెమ దగ్గర వింటా ఉండి బైబిల్ పట్టుకొని ఇట్లా ఉండి ఉంటే ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు శంకరాలు ప్రార్థన చేస్తుంది అని లోపలికి వచ్చి కూర్చొని ఈ పని కొంతమంది చేస్తారు, ఇంకొంతమంది ఉంటారమ్మా. నిజంగా నేను చూసిన కదా, బైబిల్ ఇట్లా ముందే వేసుకున్నాను కదా, ముందే వాళ్ళ నవ్వుతాను కూడా వాళ్ళ బాగా ఎత్తరు, ఇట్లా ఎత్తనే ఎత్తరు. అది ఏం చదువుతా ఉంది, కొన్ని లేఖనాలు తెలుస్తారంటే అది లేదు, బైబిల్ లేదు, బైబిల్ ఓపెన్ చేయరు, ఇట్లే ఇట్లే పట్టుకుని అనమాట. కీర్తన గ్రంథం 5వ కీర్తన 2వ వచనం అంటే తిప్పేది తిట్లే ఉన్నారు కొంతమంది. ఇది చేసి ఒక్క మాట మాత్రం బాగా అర్థమవుతుంది మనకి, ఏంటంటే ఆ రోజు నీళ్ళు వస్తుంటే మోటర్ వేసి ఒక బిడ్డ పట్టుకునే పోతే కీర్తి మాది నిండని అలా పట్టుకుంది అని అనింది. అలా చెయ్యొద్దండి అమ్మా, వీళ్ళందరికీ అవసరమే కదా, నిండి నాకు పట్టుకుంటుంది అని అనింటుంది ఆ బిడ్డ అని చెప్తే అది మీకు గుర్తొచ్చి ఆ రోజు నన్ను ఈ మాట అనేది కీర్తి, నేను ఎందుకు ఇలానే చెప్పేది, ఇది గుర్తొస్తుంది. మళ్ళీ ఏం గుర్తొస్తుంది అంటే మళ్ళీ మనకి ఏం గుర్తొస్తుంది, ఆయన చెప్పే మాట ఏది బుర్రకెళ్ళదు. ఆయన ఒక మాట చెప్పింటది, ఏమని చెప్పింటదంటే ఇదిగో మొన్న ఒక రోజు మన సంఘస్థురాలు ఎవరో నేను పేరు చెప్పను కానీ తల్లి ఆడ నిలబడుకొని ఒకటి ఏమైనా మాట్లాడుకుంటా ఉన్నారమ్మా అని చెప్తే మాత్రం అప్పుడు సుర్రం అనిపించి అప్పుడు పైకి ఎత్తాం, నన్నే కదా ఆ చర్చిలో ఉండని ఏమున్నానని బైబిల్ తీసుకొని పరారంటాం. నువ్వు సాతానుని పరారు చేయి, నీలో ఉన్న సాతానుని నువ్వు ఏం చేయాలా? పరారు చేయి. నిన్ను పరారు చేసి నువ్వు పోకు, నువ్వు నేను పరారు నువ్వు వెళ్ళకు. సండే స్కూల్ పాట పిల్లలకి ఒకటి భలే ఉంది, యాక్షన్ సాంగ్ తెలుసా? నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే పర 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 సత
సాతాను ఏం చేస్తాడు? పారిపోతాడంట. చిన్న కాళ్ళతో బుడిబుడి అడుగులు వేసుకుంటూ దేవుని మందిరానికి వస్తే సాతాను పారిపోతాడు. చిన్న నోటితో దేవుని స్తుతిస్తే వాడు పారిపోతాడు అని పిల్లలకున్న ఆ కాన్సెప్ట్, పిల్లలకున్న ఆ మైండ్ సెట్ తోనే మనం సంఘంలో ఉండి పెద్దలుగా వాళ్ళు నిలబడి బోధిస్తా ఉన్నప్పుడు మనం నేర్చుకునే వారంగా ఉండాలండి. దయచేసి గమనిద్దాం, ఆలోచన చేద్దాం. ఏం మాట్లాడుతున్నా సరే ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ నిలబడి మాత్రమే కాదు, మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో, ఐ మీన్ మీ స్పిరిచువల్ లైఫ్ లో, మీ ఆధ్యాత్మికంగా మీరు బలపడడానికి ఎవరైనా సరే, చిన్న పెద్ద ఎవరైనా సరే వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, మీ సంఘానికి ఇలా రెగ్యులర్ గా రండి, బాగా ఆత్మీయమైన మాటలు నేర్చుకోండి, ఎదగండి అని చెప్తా ఉన్నప్పుడు వాటిని వినకుండా మనం పెడచెవిన పెట్టే వారంగా ఉంటే మన ఆత్మ క్షేమము పొందుకోదు, మన ఆత్మ బలాన్ని పొందుకోదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆత్మ బలంగా ఉండాలన్నా, ఆత్మ మనకు పుష్టిగా ఉండాలన్నా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, గొప్పగా దేవుని మాటలు మనము వినాలి. వినే వారంగానే మనము ఉండాలన్నమాట. ఒక హెచ్చరిక, ఒక పాయింట్ ఇక్కడ మిస్ చేసిన, హెచ్చరిక రావాలి. భవిష్యత్తుల గురించి చెప్తున్నప్పుడు ఒక హెచ్చరిక రావాలి. భవిష్యత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక హెచ్చరిక రావాలి. ఏంటి ఆ హెచ్చరిక? భవిష్యత్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు, మనము భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం రావాలంటే హెచ్చరిక రావాలి. ఏంటి ఆ హెచ్చరిక అంటే, రేపు ఉంటామో లేదో తెలియదు, ఆయన వచ్చే సమయం దగ్గర పడింది కాబట్టి ఉన్నప్పుడే జీవితాలను మార్చుకునే వారంగా ఉందాం. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము వినేవారంగా ఉందాం. బోధకులకు ఎంత తెలిసినా సరే పరిశుద్ధ ఆత్మశక్తి లేకపోతే అది వ్యర్థమండి. అంటే మనకి ఎంతైనా తెలిసి ఉండొచ్చు కదా, దేవుని గురించిన మాటలు, వాక్యము మనకి ఎంతైనా తెలిసి ఉండొచ్చు. పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి లేకపోతే మాత్రము అది వ్యర్థమే. ఎంతైనా మనకు బాగా తెలిసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తి మనలో లేకపోతే అది వ్యర్థమే అని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. ఇంకొక మాట చెప్పి ముగించేస్తా, ఒక చిన్న మాట ముగించేస్తా. ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బోధించే వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి కండిషన్లో ఉండి బోధిస్తారు అని అంటే దయచేసి వినండి. ఇప్పుడు ఎన్ని రకాల రిలేషన్స్ ఉన్నాయి భూమి మీద మనకు చెప్పండి. ఎన్ని రకాలుగా రిలేషన్స్ ఉన్నాయి కదా, అమ్మ, నాన్న, అవ్వ, తాత, అత్త, కోడలు, బాబాయ్, బామర్ది, పిన్ని, ఇలాంటి అన్ని రిలేషన్స్ కన్నా కలిపి బోధించేవారుగా మనం ఉండాలి. ఒక అమ్మను ఆదరించాలి, నాన్నల ధైర్యాన్ని మనము చెప్పేవారుగా ఉండాలి, అమ్మల ఆదరించేవారుగా మనం ఉండాలి, నాన్నల ధైర్యాన్ని ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇంకా అక్క చెల్లెల లాగా ఆప్యాయత అనుభవాలను పంచుకునే విధంగా బోధ ఉండాలి. మనం కూడా అదే మైండ్ సెట్తో, అదే ప్రభు ఆత్మతో కూడా మనము వినాలన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి వలన బోధిస్తూ ఉన్నప్పుడు మనం వింటున్న వారం కూడా పరిశుద్ధాత్మ శక్తి వలన, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలోనే, జ్ఞానంలోనే మనము వినాలి. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా, ఏంటి ప్రభా, పరిశుద్ధాత్మని యొక్క శక్తి సామర్థ్యాలు ఇరుపక్షాలా జరిగించు. నువ్వేం మాట్లాడినా ఆయన నుంచిలో పెట్టుకున్నావు, ఆయన నిల్చోబెట్టుకున్నావు కదా, నువ్వేం మాట్లాడినా నేను వినాలి, నేర్చుకోవాలి, నా జీవితాన్ని కట్టుకునే విధంగా మలచయ్య అని నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటాను అనమాట. అయితే ఈ టాపిక్ ఇందరితో అయిపోలేదు, ఒక్కొక్క 10 minutes ఉంటే అయిపోతుంది, కానీ మనకు టైం అయింది కాబట్టి టు బి కంటిన్యూ పార్ట్ 2ని మనం మళ్ళా చెప్పుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరిని మీతోనే దీవించి ఆశీర్వదించును గాక. మీతబడిన వాక్యంలో ఏవైనా మీకు అర్థం కాకపోతే మరలా నన్ను అడగండి. మీరు కూడా రాసుకున్నారు కాబట్టి ధ్యానం చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. మానకుండా వీటిని చేయడం మాత్రం గుర్తుపెట్టుకుందాం. అందరికీ ప్రభు నామమున విన్నందుకు వందనాలు.